తెలంగాణ సీఎం ఇక ఓవర్ టు ఢిల్లీ అని తన 50వ పర్యటన నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళారు. సో మొత్తానికి ఢిల్లీలో 3 రోజులుగా కూడా ఆయన పర్యటించారు. ఇదే నేపథ్యంలో మరిక ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సో ఎంపీలందరూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే అంశాన్ని కూడా మరి తీసుకొని ఖచ్చితంగా కేంద్రం మెడల్ వంచైనా కూడా 42% బీసీల రిజర్వేషన్ అంశంలో ఒత్తిడి తీసుకురావాలని మరి చెప్పారు. సో అదే క్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో మరి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే భావోద్వేగానికి గురయ్యారు. సో మొత్తానికి మరి సోనియా గాంధీ కూడా తన స్వహస్తాలతో తనకొక లేఖ రాశారని, ఏదైతే కుల సర్వే బీసీ బిల్లుల ఆమోదం విషయంలో ఆమె హర్షం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీ రాసిన లేఖ పట్ల మరి తాను ఆ లేఖ తనకు నోబెల్ ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారం అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాంటిదని చెప్పి కూడా ఆయన అభివర్ణించారు. ఇదే క్రమంలో మరి ఈ స్థానంలో ఉన్నా లేకున్నా ఆ లేఖ నాకు ప్రత్యేకమని చెప్తూనే మరి రాహుల్ గాంధీ విషయంలో కూడా భారత్ జోడో యాత్ర కావచ్చు, తర్వాత మరి జిత్నే ఇస్సేదారి ఉత్నే ఆబాది అనే క్రమంలో ఏదైతే రాహుల్ గాంధీ డైలాగ్ ఉందో దాన్ని కూడా మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలుకు ప్రయత్నిస్తున్నాం. సో మా చిత్తశుద్ధి, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మరి కాంగ్రెస్ ఇచ్చిన మాటకు ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. కామారెడ్డిలో కూడా రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 4న ఈ యొక్క కులగణన సర్వేకు శ్రీకారం చుట్టాం. సో ఆ రోజును కూడా మేము జాతీయ సామాజిక దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. సో దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాకెంత ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా 6 గ్యారంటీలు అమలు చేసుకుంటూ మరి ప్రజల మద్దతు పొందుతున్నాం. ఎట్ ద సేమ్ టైం మరి రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, మరి అన్ని అంశాలలో 42% బీసీల రిజర్వేషన్ అంశంలో చిత్తశుద్ధితో కులగణన చేశాము. దీంట్లో దేశానికి రోల్ మోడల్గా కూడా మరి కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. సో దీన్ని అందరికీ ఇది ఆదర్శంగా ఉంటుంది. సో 88,000 కోట్ల పేజీల ఈ యొక్క డాటా మా దగ్గర ఉంది. సో మొత్తానికి 2 లక్షల మంది ఎన్యూమరేటర్లను నియమించి మరి సుమారు 150 రోజులు చేసిన ఈ సర్వే ఏదైతే ఉందో మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం కనుక మీరు కూడా మాతో కలిసి రావాలి. విమర్శలు మాత్రమే చేయకుండా, ఇది అడ్డుకోకుండా మీ సహకారం కూడా ఉండాలి. సో దీంట్లో మరి జాతీయ స్థాయి నేతలు కావచ్చు, తర్వాత ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విధంగా ఓవరాల్గా మరి గాంధీ కుటుంబానికి రేవంత్ రెడ్డికి మరి సంబంధాలు తెగిపోయాయి, ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇలాంటి అంశాలు అన్నింటిని కూడా గత కొంతకాలంగా చేస్తున్న నేపథ్యంలో మరి అన్ని విమర్శలకు ఒకే ఒక సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి. సో మొత్తానికి సోనియా గాంధీ రాసిన లేఖను ప్రత్యేకంగా మరి నోబెల్ బహుమతి, ఆస్కార్ బహుమతితో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అని చెప్పుకుంటూనే అట్ ద సేమ్ టైం నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన ఆ విషయంలో కూడా మరి మరొకసారి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. దీంట్లో కూడా మరి రాహుల్ గాంధీ తను చేసిన సర్వే ఏదైతే ఉందో మరి ఆయన మొదట్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన అభ్యంతరాలను మరి అన్నిటికీ కూడా సమాధానం చెప్తూ చేసిన సర్వే విషయంలో మరి నాకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే చాలా మరి ఎక్సీడెడ్ మై ఎక్స్పెక్టేషన్స్ అని రాహుల్ గాంధీ చెప్పినట్లుగా ఆయన చేసిన ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ అయితే ఎక్స్ వేదికగా కూడా మనం చూడొచ్చు. సో మొత్తానికి ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే అటు సోనియా గాంధీ కావచ్చు, ఇంకా ప్రియాంక గాంధీ కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రియాంక గాంధీ మరి ఇమీడియట్గా పుష్పగుచ్చం ఇచ్చి మరి ఆయనను ఆహ్వానించడం కావచ్చు, ఆ ఫోటోను కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా పంచుకున్నారు. సో ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విధంగా మరి గాంధీ కుటుంబానికి కావచ్చు, మరి తెలంగాణ సీఎంగా మరి తనకు ఎలాంటి గ్యాప్ లేదు. సో మీరు ఇన్నాళ్ళు మీరు ఎన్ని విమర్శలు చేసినా వాటన్నిటికీ ఇది ఒకటే సమాధానం. సో సోనియా గాంధీ రాసిన లేఖ కావచ్చు, మరి రాహుల్ గాంధీ నిన్న ఏదైతే తనను కాంగ్రెస్ ఎంపీలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ప్రశంసించడం కావచ్చు, నిజంగా ఇది తన జీవితంలో మర్చిపోలేనని చెప్తూనే ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేసే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి కులగణన అంశం అనేది 42% బీసీల రిజర్వేషన్ విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక బాల్ మీ కోర్టులో ఉంది. సో దీనిపై ప్రతి విమర్శలు చేయకుండా కోర్టులో ఉన్న అంశాలను కూడా పరిష్కరించే బాధ్యత మీదని చెప్పి కూడా చెక్ పెడుతూనే మరి అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సవాల్ చేశారు. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో మరి ఇక మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, సో మీరు చేయలేని కులగణన మేము చేశాము, కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది, సో మాట ఇచ్చిన తర్వాత మడమ తిప్పేది లేదని చెప్పి కూడా తెలంగాణలో ఉన్న
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి అయితే మరి ఖచ్చితంగా ఒక సవాలే విసిరారని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కనుక మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నాము, కానీ ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని కూడా మరి చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ కూడా మరి తన వంతు బాధ్యత కూడా తెలంగాణలో జరగబోయే ఎన్నికలు కావచ్చు, రానున్న 3 ఏళ్లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పడం కావచ్చు, మరి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కూడా తెలంగాణలోకి వస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఏదైతే చేసిన ఈ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇటు బీజేపీకి అటు బీఆర్ఎస్కి మరి 2 ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన విమర్శలు కావచ్చు, తర్వాత మరి రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే ఇప్పుడు కులగణన సర్వే కావచ్చు, దాంట్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాము, ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పడం కావచ్చు. మొత్తానికి తెలంగాణలో మరి ఏదైతే ఇన్నాళ్ళుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు, తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు చేసిన విమర్శలు అన్నిటికీ మరి ఒకే ఒక ఢిల్లీ పర్యటన, మరి అది కూడా 50వ పర్యటన ఢిల్లీ పర్యటనలో మరి ఓవర్ టు ఢిల్లీ అనుకుంటూనే ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, తర్వాత మరి ఇక్కడున్న బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షానికి కావచ్చు ఒక సవాల్ అయితే విసిరారని చెప్పుకోవచ్చు. దీంట్లో బీఆర్ఎస్ నేతలు మరి బీజేపీ నేతలు తెలంగాణ సీఎం టూర్లపై ఇక ముందు మరి విమర్శలు చేస్తారా, లేకుంటే ఈ అంశంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన 6 గ్యారెంటీలో ముఖ్యమైన వాటిని అమలు చేసుకుంటూ మరి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా మలుచుకుంటూ వెళ్తున్న క్రమంలో మరి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.